హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 30కి అంటే మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి. ఇంకా మహారాష్ట్రలో మాకు ఇక్కడ ముంబైలో అంటే 31కి ఏకాదశి, కానీ మాకు బాలాజీ గుడిలో మాత్రం మంగళవారం నాడే 30కే జరుపుకుంటా. ఇంకా తెల్లవారుజామున 4 నుంచి 5 నుంచి 3 నుంచి ఉత్తర దిశలో నారాయణుడికి దర్శనం ఇస్తారు. కాబట్టి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఎవరికైనా వీలైతే దగ్గర గుడి ఉన్న వాళ్ళకి, ఊళ్ళో గుడి ఉన్న వాళ్ళు మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకోండి, మంచిది కదా వైకుంఠ ఏకాదశిని. ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాలు చేయాలా చేయకూడదు అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. చేస్తే మంచిది అంటారు, చేయకపోతే మంచిది కాదు, అదేం కాదు. మీకు ఓపిక ఉంటే వైకుంఠ ఏకాదశి నాడు చేసుకోవచ్చు పూర్తిగా ఉపవాసం. ఏమి పళ్ళు కానీ పాలు కానీ ఏమైనా తీసుకొని, లేదు మేము ఉండలేమంటే చేయనక్కర్లేదండి. నారాయణ ఎప్పుడు చెప్పడు ఉపవాసాలు చేసి నన్ను మొక్కండి అని చెప్పలేదు. అది చేసుకున్న వాళ్ళంటే వాళ్ళ ముందు నుంచి వాళ్ళకి అలవాట్లు కాబట్టి వాళ్ళు చేసేస్తారు, అంతేనా. మీకు చెయ్యాలంటే ఒప్పుకుంటే చెయ్యండి, అంతేగాని కష్టపడి పాపం బాధపడి ఎంతో నీరసం అయిపోయి మనం చేస్తే మరుసటి రోజు లెగలేం కదా, మళ్ళీ మరుసటి రోజు గుడికి వెళ్ళలేం కదా. సో అందుకే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం చేయండి. ఇంకొకటి నేను ఇదివరకు మెసేజ్ ఇచ్చాను, ఉపవాసం అంటే ఏంటో తెలుసా. చాలామంది పేద పిల్లలు తిండికి లెక్క బాధపడుతుంటారు. వాళ్ళు ఒక ఆకలి విలువ మనకు తెలియాలని చెప్పి మనం ఉపవాసం చేయాలంట, అంతేగాని ఉపవాసాలు దేవుడి కోసం చేయకూడదు. శివుడు భక్తులు కదా అందరూ, అంతేకాదు ఎవరైనా ఒక్కరు బాధపడినా శివుడు బాధపడతాడు కాబట్టి. సో అందుకే పేద పిల్లల కోసం ఆలోచించి మనం ఉపవాసాలు చేస్తాం. అంటే ఇంట్లో ఉన్నా కూడా తినకుండా ఉన్నాం అనుకోండి, అది ఉపవాసం. అంతేగాని ఇంట్లో అన్నీ ఉంచుకొని మనం ఉపవాసాలు చేయాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. పేద పిల్లల కోసం ఆలోచించుకొని ఉపవాసం చేయండి. వైకుంఠ ఏకాదశి నాడు లేదు మేము ముందు నుంచి అలవాటు చేస్తాను, నువ్వెవరు మాకు చెప్పడానికి, మేము చేస్తాం అనుకుంటే చెయ్యొచ్చు. ఉపవాసం చేయడంలో తప్పేమీ కాదు, మంచిదే, ఆరోగ్యానికి కూడా మంచిది. వారానికి ఒకసారి అలా కడుపు ఖాళీగా ఉంచుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో వైకుంఠ ఏకాదశి నాడు బాలాజీ దర్శనం చేసుకుంటారా మరి? ఏంటి చేసుకుందాం అందరం. గుడ్ మార్నింగ్.